నమస్కారం. ఈరోజు మన ముందు కొన్ని సోర్సెస్ ఉన్నాయి. చూస్తే అన్ని డి అక్షరంతో మొదలయ్యే పదాలు. అవును. నిజం చెప్పాలంటే నేను మొదట చూసినప్పుడు ఇదేదో సాధారణ వొకాబులరీ లిస్ట్లా అనిపించింది. చాలామంది అలాగే అనుకుంటారు. అంటే పోటీ పరీక్షల కోసం కొన్ని పదాలు, వాటి అర్థాలు అంతేనేమో అని. కానీ మనం కొంచెం లోతుగా చూస్తేనే అసలు విషయం అర్థమవుతుంది. ఈ లిస్ట్లోని కొన్ని పదాలు శక్తికి సంబంధించినవి, కొన్ని ఆలోచనలకు, మరికొన్ని ఘోరమైన వైఫల్యాలకు సంబంధించినవి. కరెక్ట్. ఇవన్నీ డీతోనే మొదలవ్వడం యాదృచ్ఛికమా లేక దీని వెనక ఏదైనా లాజిక్ ఉందా అని కూడా అనిపిస్తుంది. సరే, ఇక ఆలస్యమెందుకు, మొదలు పెడదాం. దీనిని విడమర్చి చూద్దాం. ముందుగా అందరికీ ఇష్టమైన టాపిక్ శక్తి, అధికారం, ఇంకా ప్రతిఘటన. ఈ గ్రూప్తో మొదలు పెడదాం. ఈ సమూహంలో మన మొదటి పదం డాంట్లెస్, అంటే భయం లేని, ధైర్యం గల అని. ఉదాహరణకి ద డాంట్లెస్ ఆఫీసర్ రెస్క్యూడ్ ద ట్రాప్డ్ వర్కర్స్, అంటే ఆ ధైర్యంగల అధికారి చిక్కుకుపోయిన కార్మికులను రక్షించారు. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క అంతర్గత ధైర్యం కనిపిస్తోంది. అవును, ఎలాంటి పరిస్థితిలోనైనా వెనుకడుగు వేయనితత్వం. ఇది చాలా వ్యక్తిగతమైన గుణం కదా. ఖచ్చితంగా అది వ్యక్తిగత ధైర్యమే. కానీ ఆ వ్యక్తిగత ధైర్యం బయటకు వచ్చినప్పుడు అది మరో రూపం తీసుకుంటుంది. అంటే ఎలా? అక్కడే మన జాబితాలోని రెండో పదం డిఫాయన్స్ వస్తుంది. డిఫాయన్స్ అంటే ధిక్కారం, ఎదురుదిరగడం. ఓ, ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక వ్యక్తిలో డాంట్లెస్గా ఉండే ధైర్యం ఉన్నప్పుడే అతనొక వ్యవస్థనుగాని, అధికారాన్నిగాని ధిక్కరించగలడు. సరిగ్గా అదే, అప్పుడే అతను డిఫాయన్స్ చూపగలడు. డిఫాయన్స్కి అర్థం బహిరంగ ప్రతిఘటన లేదా ధైర్యంగా తిరస్కరించడం. దీనికి ఉదాహరణ చూస్తే ద ప్రొటెస్టర్స్ షోడ్ డిఫాయన్స్ డిస్పైట్ వార్నింగ్స్. అంటే హెచ్చరికలున్నప్పటికీ నిరసనకారులు ప్రతిఘటన చూపారు. అవును, ఇక్కడ వారిది సామూహిక ధైర్యం. కాబట్టి డాంట్లెస్ అనే గుణం డిఫాయన్స్ అనే చర్యకు పునాది వేస్తుంది. ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది. ఒకవైపు వ్యక్తిగత ధైర్యం, సామూహిక ప్రతిఘటన ఉన్నాయి. మరి వీటికి వ్యతిరేక శక్తి ఏంటి? వ్యవస్థ వైపు నుంచి వచ్చే అధికారం. దానికి కూడా మన దగ్గర పదం ఉంది, డిక్రీ, అంటే అధికారిక ఆజ్ఞ, శాసనం. అవును, పైనుంచి వచ్చే ఆజ్ఞ. ఉదాహరణకి ద గవర్నమెంట్ ఇష్యూడ్ ఏ డిక్రీ బ్యానింగ్ ద ప్రోడక్ట్. ప్రభుత్వం ఆ ఉత్పత్తిని నిషేధిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఇందులో చర్చలకు తావున్నదు. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ మూడు పదాలు డాంట్లెస్, డిఫాయన్స్ మరియు డిక్రీ ఒక చిన్న కథను చెప్తున్నాయి. కథన? ఒక డ్రామాలాగా ఊహించుకోండి. డిక్రీ అనేది వ్యవస్థ లేదా రాజు జారీ చేసే ఆజ్ఞ. ఆ ఆజ్ఞ అన్యాయంగా ఉందని భావించిన ఒక డాంట్లెస్ హీరో ఉంటాడు. అతను తన ధైర్యంతో ఆ ఆజ్ఞను ధిక్కరిస్తాడు, అంటే డిఫాయన్స్ చూపిస్తాడు. చూశారా? వావ్! శక్తి, ప్రతిఘటన, అధికారం మధ్య ఉన్న ఘర్షణ ఈ మూడు పదాల్లో ఎంత అందంగా ఇమిడిపోయిందో. ఇది కేవలం పదాల జాబితా కాదు, ఒక నాటకీయ సన్నివేశం. వావ్, ఆ పోలిక అద్భుతంగా ఉంది. శక్తి గురించి మాట్లాడటం బావుంది, కానీ ఆ శక్తిని సరైన దారిలో పెట్టేది ఆలోచన కదా. తప్పకుండా. మరి ఆ ఆలోచన, అవగాహనకు సంబంధించిన పదాలేమున్నాయో చూద్దామా? ఈ సమూహంలో మొదటి పదం డిసైఫర్. నాకు చిన్నప్పుడు కోడ్ లాంగ్వేజ్లు అంటే చాలా సరదా ఉండేది. అక్షరాలను అంకెలతో మార్చి రహస్య సందేశాలు పంపుకోవడం. అవును, వాటిని ఛేదించడం. అదే ఈ డిసైఫర్ అంటే. అవును, డిసైఫర్ అంటే గూఢంగా, క్లిష్టంగా ఉన్నదాన్ని అర్థం చేసుకోవడం. అది కోడ్ కావచ్చు, పాతకాలపు చేతిరాత కావచ్చు, లేదా ఒక క్లిష్టమైన సమస్య కూడా కావచ్చు. మన ఉదాహరణలో స్టూడెంట్స్ హ్యాడ్ టు డిసైఫర్ ద ట్రికీ రీజనింగ్ పజిల్. అంటే విద్యార్థులు ఆ చిక్కుతో కూడిన రీజనింగ్ పజిల్ను అర్థం చేసుకోవలసి వచ్చింది. ఇదొక రకమైన డీకోడింగ్ ప్రక్రియ. సరే, ఒక పజిల్ను డిసైఫర్ చేశాక తర్వాతేంటి? అక్కడితో ఆగిపోం గదా. అస్సలాగం. అక్కడే మన తర్వాతి పదం డిడ్యూస్ వస్తుంది. చాలామంది ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు. అవును. డిసైఫర్ అంటే సమాచారాన్ని అర్థమయ్యే భాషలోకి మార్చుకోవడం. డిడ్యూస్ అంటే అలా మార్చుకున్న సమాచారం ఆధారంగా ఒక తార్కికమైన ముగింపుకు రావడం. అంటే ఒక విషయాన్ని ఊహించడం. కరెక్ట్. ఉదాహరణకు డిటెక్టివ్ కథల్లో షెర్లాక్ హోమ్స్ చేసేదిదే. అతను క్లూస్ని డిసైఫర్ చేసి నేరస్తుడు ఎవరో డిడ్యూస్ చేస్తాడు. అయితే షెర్లాక్ హోమ్స్ చేసేది పక్కాగా డిడక్షనేనా?
చాలా మందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది చాలా మంచి ప్రశ్న. సాంకేతికంగా చెప్పాలంటే హోమ్స్ చేసేది చాలాసార్లు ఇండక్టివ్ రీజనింగ్, కానీ అతను దాన్ని డిడక్షన్ అని పిలుచుకుంటాడు. ఓకే. అని మన సాధారణ వాడకలో ఉన్న ఆధారాలను బట్టి ఒక నిర్ధారణకు రావడాన్ని డిడ్యూస్ అనడం కరెక్టే. మన ఉదాహరణ, ఫ్రమ్ ది క్లూజ్ వీ కెన్ డిడ్యూస్ ది ఆన్సర్. సూచనల నుండి మనం సమాధానాన్ని ఊహించవచ్చు. ముందు క్లూస్ని అర్థం చేసుకుంటాం, డిసైఫర్. తర్వాత సమాధానాన్ని ఊహిస్తాం. డిడ్యూస్. సరిగ్గా అదే. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది. మనం సమాచారాన్ని అర్థం చేసుకుని ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని తప్పుడు వాదనలను ఖండించడానికి వాడొచ్చు. అవును. దానికి సంబంధించిన పదమే డీబంక్, అంటే తప్పుడు వాదనలను లేదా నమ్మకాలను ఆధారాలతో సహా బహిర్గతం చేయడం. ఈ రోజుల్లో ఫేక్ న్యూస్ని డీబంక్ చేయడం చాలా అవసరం. దీనికి ఉదాహరణ ద రిపోర్ట్ డీబంక్డ్ ఫేక్ న్యూస్ సర్క్యులేటింగ్ ఆన్లైన్. అంటే ఆ నివేదిక ఆన్లైన్లో ప్రచారంలో ఉన్న నకిలీ వార్తలను బట్టబయలు చేసింది. అవును. ఈ ఆలోచనా ప్రక్రియ అధికారికంగా, వ్యవస్థాగతంగా ఎలా జరుగుతుందో చెప్పడానికి మరో 2 ముఖ్యమైన పదాలున్నాయి. అవేంటి? అవి డెలిబరేట్ మరియు డీమ్. డెలిబరేట్ అనే పదానికి 2 వేర్వేరు అర్థాలున్నాయి. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే. మొదటిది ఉద్దేశపూర్వకంగా చెయ్యటం. ఉదాహరణకు, హీ మేడ్ అ డెలిబరేట్ అటెంప్ట్ టు మిస్లీడ్ అస్. అతను మమ్మల్ని తప్పుదారి పట్టించటానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించాడు. మరి రెండో అర్థం? రెండో అర్థం జాగ్రత్తగా, సుదీర్ఘంగా చర్చించటం. ఒక కమిటీ లేదా జ్యూరీ ఒక నిర్ణయానికి వచ్చే ముందు చేసే చర్చను డెలిబరేషన్ అంటారు. ఓ. మన దగ్గరున్న ఉదాహరణ ఇదే. ద బోర్డ్ విల్ డెలిబరేట్ బిఫోర్ డిసైడింగ్. నిర్ణయం తీసుకునే ముందు బోర్డ్ చర్చిస్తుంది. అలా సుదీర్ఘంగా చర్చించాక వాళ్ళు ఒక అభిప్రాయానికి వస్తారు. ఆ అభిప్రాయాన్ని చెప్పటానికే డీమ్ అనే పదాన్ని వాడతారు. అంటే డీమ్ అంటే పరిగణించటం లేదా ఒక తీర్పు ఇవ్వడం అన్నమాట. ఖచ్చితంగా. బోర్డు సభ్యులు గంటల తరబడి చర్చించి డెలిబరేట్, చివరికి ఆ ప్రాజెక్ట్ అనవసరమని భావించవచ్చు. డీమ్. ఉదాహరణకు, ద ప్రపోజల్ వాజ్ డీమ్డ్ అన్నెసెసరీ. అవును, ఆ ప్రతిపాదన అనవసరమైనదిగా పరిగణించబడింది. కాబట్టి ఈ 5 పదాలు ఒక గొలుసుకట్టును ఏర్పరుస్తున్నాయి. అంటే ఒక రహస్యాన్ని ఛేదించడం, డీసైఫర్, ఒక నిర్ధారణకు రావడం, డిడ్యూస్, తప్పుడు సమాచారాన్ని ఖండించడం, డీబంక్, మరియు అధికారికంగా ఒక విషయంపై చర్చించి డెలిబరేట్, ఒక తీర్పు ఇవ్వడం. డీమ్. ఇది ఒక పూర్తి మేధోపరమైన ప్రక్రియ. ఇప్పటిదాకా మనం శక్తిని, ఆలోచనను చూసాం. కానీ ఆలోచనా ప్రక్రియ సరిగ్గా లేనప్పుడు, ప్రణాళికలు దెబ్బతిన్నప్పుడు ఏం జరుగుతుంది? వైఫల్యం. అవును, అప్పుడే మనకు డెబాకిల్ లాంటి వైఫల్యాలు ఎదురవుతాయి. ఇప్పుడు మనం నాణ్యానికి మరోవైపు, అంటే వైఫల్యం, క్షీణత మరియు మోసానికి సంబంధించిన పదాలను చూద్దాం. అమ్మో, ఈ సమూహం కొంచెం బరువుగా అనిపిస్తుంది. మొదటగా డెబాకిల్ అంటే ఒక పూర్తి వైఫల్యం, ఒక ఘోర విపత్తు. ఇది చిన్న పొరపాటు కాదు. ప్రణాళిక మొత్తం కుప్పకూలడం. దీనికి సాధారణ ఫెయిల్యూర్కి తేడా ఏంటి? మంచి ప్రశ్న. ఫెయిల్యూర్ అనేది ఒక ప్రయత్నం విఫలమవ్వడం. కానీ డెబాకిల్ అనేది ఒక బహిరంగ, ఘోరమైన, కొన్నిసార్లు అవమానకరమైన వైఫల్యం. ఓకే. ఉదాహరణకు, ద ప్రాజెక్ట్ టర్న్డ్ ఇంటూ అ డిబాకిల్ డ్యూ టు పువర్ ప్లానింగ్. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఘోర వైఫల్యంగా మారింది. పన్యాత. నాకు గుర్తుంది, ఒకసారి నేను కేక్ చేద్దామని ప్రయత్నించి పంచదారికి బదులు ఉప్పు వేశాను. అది నా ఖలినరీ డిబాకిల్. అదృష్టవశాత్తు ఆ డిబాకిల్ కిచెన్కే పరిమితమైంది. సరే, ఒక డిబాకిల్ జరిగినప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఒక వైఫల్యం, డిబాకిల్ జరిగినప్పుడు అది వ్యవస్థను లేదా వ్యక్తిని బలహీనపరుస్తుంది. ఆ బలహీనపరచడాన్ని వివరించే పదమే డిబిలిటేట్. డిబిలిటేట్ అంటే శక్తిని తగ్గించడం, నీరసింపజేయడం. ఇది శారీరకంగా, మానసికంగా లేదా ఆర్థికంగా కూడా కావచ్చు. ఓ, అలాగా. ఒక ప్రాజెక్ట్ విఫలమవడం కంపెనీ ఆర్థిక స్థితిని బలహీనపరచవచ్చు. మన దగ్గరున్న ఉదాహరణ శారీరక బలహీనత గురించి చెబుతోంది. ద ఇల్నెస్ డిబిలిటేటెడ్ హిమ్ ఫర్ వీక్స్. ఆ అనారోగ్యం అతన్ని వారాల పాటు బలహీనపరిచింది. అవును. అలా బలహీనపడి, క్షీణించి చివరికి ఏమవుతుంది? ఒకవేళ కోలుకోకపోతే అది డిఫంక్ట్ అయిపోతుందా? ఆన్ పేపర్. చాలా మూతపడిన కంపెనీలు కేవలం కాగితాలపై మాత్రమే ఉన్నాయి. సరిగ్గా పట్టుకున్నారు. ఆ క్రమం సరైనదే. ఈ పతన ప్రక్రియలో మరో ముఖ్యమైన పదం డిగ్రేడ్. డిగ్రేడ్ నాణ్యతను తగ్గించటం. అవును, విలువను తగ్గించడం.
ఇదొక నెమ్మదైన ప్రక్రియ. ఉదాహరణకు, పొల్యూషన్ కెన్ డీగ్రేడ్ సాయిల్ క్వాలిటీ. కాలుష్యం నేల నాణ్యతను తగ్గిస్తుంది. ఇది ఒక్క రోజులో జరగదు. నెమ్మదిగా క్షీణిస్తుంది. అయితే ఈ వైఫల్యాలన్నీ కేవలం పరిస్థితుల వల్లే జరుగుతాయా? లేక మానవ తప్పిదాలు కూడా కారణమా? చాలాసార్లు మానవ తప్పిదాలే ప్రధాన కారణం. ఇక్కడే మన చివరి 2 పదాలొస్తాయి: డిలింక్వెంట్ మరియు డిల్యూడ్. డెలింక్వెంట్. డిలింక్వెంట్ అంటే నేర ప్రవర్తన లేదా బాధ్యతారాహిత్యం. ముఖ్యంగా చట్టాన్ని ఉల్లంఘించే యువతను జువనైల్ డిలింక్వెంట్స్ అంటారు. అవును, విన్నాను. మన ఉదాహరణ: ద డిలింక్వెంట్ యూత్ వాస్ కౌన్సెల్డ్. నేర ప్రవర్తన గల యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరి డిల్యూడ్ అంటే మోసం చేయడం కదా? అవును, డెల్యూడ్ అంటే మోసం చేయడం, భ్రమలో ఉంచడం. ఇది ఇతరులను మోసం చేయడం కావచ్చు, లేదా మనల్ని మనమే మోసం చేసుకోవడం కూడా కావచ్చు. అది చాలా ప్రమాదకరమైనది. చాలా. ఉదాహరణకు, డు నాట్ డెల్యూడ్ యువర్ సెల్ఫ్ అబౌట్ ఎగ్జామ్ డిఫికల్టీ. పరీక్ష కష్టాన్ని గురించి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వాస్తవాన్ని చూడకుండా. అవును, భ్రమలో బతకడం వల్లనే చాలా వైఫల్యాలు మొదలవుతాయి. దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూస్తే, ఒక వ్యక్తి తన సామర్థ్యం గురించి తనను తాను మోసం చేసుకున్నప్పుడు డెల్యూడ్, అది కొన్నిసార్లు బాధ్యతారాహిత్యానికి డిలింక్వెంట్ బిహేవియర్, చివరికి ఒక ఘోర వైఫల్యానికి దారితీస్తుంది. అబ్బా, వైఫల్యం, క్షీణత, మోసం, ఈ పదాలన్నీ కొంచెం బరువుగా, నిరాశగా అనిపిస్తున్నాయి. నిజమే. కాస్త తేలికపడటానికి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ నెగటివ్ పదాల మధ్యలో మన జాబితాలో ఒక ఆహ్లాదకరమైన పదం దాక్కుని ఉంది. అవును, ఈ మార్పు మనక్కూడా అవసరం. ఆ పదమే డిలెక్టబుల్. దీని అర్థం చాలా రుచికరమైన, ఆనందాన్నిచ్చే. ఇది వినగానే నోట్లో నీళ్లూరుతున్నాయి. నాకు కూడా. మన ఉదాహరణ కూడా ఆహారానికి సంబంధించిందే. ద బేకరీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ డిలెక్టబుల్ కేక్స్. ఆ బేకరీ దాని రుచికరమైన కేక్కులకు ప్రసిద్ధి చెందింది. ఈ పదం వినగానే మనసు తేలికపడినట్టుంది కదా? ఖచ్చితంగా. ఇది భాష యొక్క సౌందర్యాన్ని చూపిస్తుంది. ఒకే అక్షరంతో మొదలయ్యే పదాలు ఒకవైపు అధికారం, పతనం లాంటి తీవ్రమైన విషయాలను చర్చిస్తూనే, మరోవైపు కేకు రుచిలాంటి చిన్న చిన్న ఆనందాలను కూడా ఎంత అలగగా పలికించగలవో చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ. సరే, ఈరోజు మనం చర్చించిన 15 పదాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. శక్తి సమూహంలో డాంట్లెస్, డిఫాయన్స్, డిక్రీ. ఆలోచన సమూహంలో డిసైఫా, డిడ్యూస్, డీబంక్, డెలబరేట్, డీమ్. కరెక్ట్. వైఫల్య సమూహంలో డెబాకిల్, డెబిలిటేట్, డిఫంక్ట్, డీగ్రేడ్, డెలింక్వెంట్, డెల్యూడ్. మధ్యలో మనకు ఆనందాన్నిచ్చిన పదం డిలెక్టబుల్. ఈరోజు మన చర్చలో ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే, ఈ పదాలను విడివిడిగా బట్టిపట్టడం కంటే వాటిని మనం చేసినట్టుగా సమూహాలుగా ఒక కథలా గుర్తుంచుకోవడం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అవును, వాటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం వల్ల. వాటిని మర్చిపోవడం చాలా కష్టం. కరెక్ట్.